పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏం చేస్తుందో తెలియక పాకిస్తాన్ వణికిపోతోంది. దాడి జరిగిన 24 గంటల తర్వాత పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చూశాక ఇదే అనుమానాలు కలుగుతున్నాయి. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఆర్మీని మోహరిస్తున్న భారత్ నుంచి తదుపరి కార్యాచరణ ఏంటో పాక్ పాలకులు అర్థం కావడం లేదు. దీంతో పహల్గామ్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏం చేస్తుందో తెలియక పాకిస్తాన్ వణికిపోతుంది. దాడి జరిగిన 24 గంటల తర్వాత పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చూశాక ఇదే అనుమానాలు కలుగుతున్నాయి. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఆర్మీని మోహరిస్తున్న భారత్ నుంచి తదుపరి కార్యాచరణ ఏంటో పాక్ పాలకులు అర్థం కావడం లేదు. దీంతో పహల్గామ్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఈవినింగ్. సో పాకిస్తాన్ ఇప్పటికి ప్రకటించింది ఈ ఈ ఉగ్రదాడికి మాకు ఎట్లాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ఇప్పటికీ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా ఈ యుద్ధంలో భారత్ ముందు పాకిస్తాన్ ఎంతవరకు నిలవగలదు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అంటే POKలో చొరబడుతున్నటువంటి 2 ఉగ్రవాదుల్ని ఈరోజు ఉదయం హతమార్చింది భారత సైనిక బలగాలు. సో ఏదైతే 28 మంది భారత పర్యాటకుల మరణానికి కారణమైనటువంటి ఈ ఉగ్ర దాడి ఉందో దీని వెనకాల ఖచ్చితంగా ఉగ్రవాదులు కుట్ర పన్ని చేసిన అంశం ప్రధానంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ మధ్య కాలంలో చేసినటువంటి కామెంట్స్ స్పష్టంగా తెలుస్తోంది. సో కాశ్మీర్ అనేది మా నరం లాంటిది, మా ఒంట్లో ఒక ముఖ్యమైనటువంటి నరం లాంటిది అంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో పహల్గామ్ నరమేధం ఈరోజు పాకిస్తాన్ ని గజగజ వణికిస్తోందనే చెప్పాలి. భారత్ తీసుకునేటువంటి చర్యలు ఎట్లా ఉంటాయో పాకిస్తాన్ కు బాగా తెలుసు. ప్రపంచ దేశాల సపోర్ట్ కూడా ఇప్పుడు భారతదేశానికి ఉంది. మరోవైపు పాకిస్తాన్ ని శత్రు దేశంగా, ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, ఉగ్రవాద దేశంగా నిల్చోబెట్టడానికి ఇప్పటికే తెహూర్ రానా హుస్సేన్ ని భారత NIA విచారిస్తోంది. అఫ్ కోర్స్ ఆ విచారణ జరుగుతోంది. సో దాంట్లో భాగంగా పాకిస్తాన్ ని ప్రపంచ పట్టణంలో ఉగ్రవాద దేశంగా చిత్రీకరించి చూపించాలన్నది ప్రధానమైనటువంటి ఎజెండా. ఒకవైపు తెహూర్ హుస్సేన్ రానాను విచారిస్తున్నటువంటి క్రమంలోనే గతంలోనే పాకిస్తాన్ లో ఖచ్చితంగా ఉగ్రవాద దాడులు జరుగుతాయంటూ కూడా హెచ్చరికలు ఉగ్రవాదులు లష్కర్-e-తోయిబా ఉగ్రవాద సంస్థ హెచ్చరిక జారీ చేసింది. సో దానికి సంబంధించి ఈ రోజు అంటే అనుకున్నట్టుగానే గతంలో 2019లోనే ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఒక వీడియో మనం చూస్తూనే ఉన్నాం. సో సైఫుల్లా ఖలీద్ చేసినటువంటి కామెంట్స్, TRF చీఫ్ ది రెసిడెంట్ ఫ్రంట్ సైఫుల్లా ఖాన్ చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా 2026 ఫిబ్రవరి 2 కల్లా కాశ్మీర్ ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పడం జరిగింది. సో హిందువుల ఏరివేత కాశ్మీర్ లో జరుగుతోందా, ఇప్పుడు మొదలైందా? ఒకవైపు అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9వ తారీఖు ముగియబోతోంది, జూలై 3వ తారీఖు మొదలు కాబోతోంది. సో దరిదాపు 28-29 రోజులు అమర్నాథ్ యాత్ర జరగబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో హిందువులకు ఎంట్రీ లేదని ఈరోజు ఉగ్రవాదులు కాశ్మీర్ ని ఆక్రమించుకుంటామని చెప్పినటువంటి సంకేతమా? భారత ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. లష్కర్-e-తోయిబా ఈ ఉగ్రదాడి తమదేనని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించిందని చెప్పాలి. దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారతదేశం చాలా కసిగా ఉంది. ఉగ్రమూకల ఏరివేతకు ఒకవేళ దాయాది దేశం సహకరించకపోతే పాకిస్తాన్ పైన సైనిక చర్యకు కూడా ఉపక్రమించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య గనక ఒకవేళ యుద్ధం వాటిల్లితే వాళ్ళ సైనిక బలాల దమ్మేంటో కూడా ఇక్కడ తెలియబోతోంది.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రపంచవ్యాప్తంగా సైనిక బలాన్ని ర్యాంక్ చేసేటువంటి ప్రసిద్ధ సంస్థ గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం చూస్తే గనక భారతదేశంలో దరిదాపు 1.44 మిలియన్ల మంది క్రియాశీలకమైనటువంటి సోల్జర్స్ ఉన్నారు, సైనిక సిబ్బంది ఉన్నారు. ఇది ప్రపంచంలోనే భారత సైన్యం అత్యంత పెద్ద సైన్యం. భారతదేశంతో పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడమే అని పాకిస్తాన్ కు ఇప్పుడు ఖచ్చితంగా అర్థం కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఇండియా వాంట్స్ టు టేక్ రివెంజ్. భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ ఇప్పటికే దేశం మొత్తం కూడా డిమాండ్ చేస్తోంది. జాతీయ మీడియా మొదలు ప్రాంతీయ మీడియాలతో సహా ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు, మీడియా ముఖంగా చెప్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎన్ని రోజులు నిలబడగలుగుతుంది అన్నది మాత్రం ఒక హాస్యాస్పదమని చెప్పాలి పాకిస్తాన్ కు. ఎగ్జాక్ట్లీ భారతదేశానికి ఉన్నటువంటి సైనికం చైనా తర్వాత అఫ్ కోర్స్ అత్యంత పెద్ద సైనికులు భారతదేశానికి ఉన్నారు. భారత్ లో 4500 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒకవేళ యుద్ధం జరిగితే గాజా సిరియా యుద్ధం లాంటి యుద్ధానికి కూడా సిద్ధం అన్నట్టుగా ఒక సంకేతం కూడా ఇప్పుడు ఇవ్వడానికి ఎట్లాంటి సంకేతం లేదు. 538 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇంకా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి. భారీ క్షిపణి వ్యవస్థ కూడా భారతదేశానికి ఉంది. అంతేకాదు పాకిస్తాన్ కు భారతదేశ సైనిక బలం చూస్తే గనక పాకిస్తాన్ కు అత్యంత తక్కువ సైనిక బలం ఉంది. అంటే అసలు సామర్థ్యం ఎంత తక్కువ ఉందంటే చాలా తక్కువ సామర్థ్యం ఉంది. సో ఇట్లాంటి రేషియోలో పాక్ భారత్ల మధ్య చాలా అంతరం కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే అమిత్ షా కూడా అందరితో సమావేశం అయ్యారు, రాజ్నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు. సో రాజ్నాథ్ సింగ్ కూడా ఇందాక దీనికి సంబంధించి రెస్పాండ్ కావడం కూడా జరిగింది. ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి సమస్య లేదు అంటూ కూడా ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఖచ్చితంగా త్రివిధ దళాలు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికి సంబంధించి అమాయక ప్రయాణికుల్ని మట్టుబెట్టినటువంటి వాళ్ళను ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా భారత సర్కార్ చెప్పింది. మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి స్కెచ్లను కూడా విడుదల చేశాయి. సో ఈ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళను స్కెచ్లు అంటే ఊహాజనిత చిత్రాల్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసింది. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అట్లాగే అబూ తల్హా ఈ ఉగ్ర దాడిలో పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా ఏజెన్సీ వర్గాలంటూ కూడా డిక్లేర్ చేసింది. సో ఏ ఫోటో ఎవరిది అన్నది మాత్రం ఇంకా పక్కాగా బయటికి రావాలి. బట్ ఒక ఊహాజనిత చిత్రాలతో కూడినటువంటి ఫోటోలు మాత్రం బయటికి రావడం జరిగింది. సో పహల్గామ్ దాడిలో 2 విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు, 2 స్థానిక ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్టు ఇప్పటికే నిఘా వర్గాలు చెప్తున్నటువంటి అంశం కనిపిస్తోంది. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి పనిచేస్తోంది ఏదైతే టిఆర్ఎఫ్ ఉందో. సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి పనిచేస్తోంది, ఇది రావల్కోట్ నుండి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు గజ వణికేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఉగ్ర దాడి జరిగిన తర్వాత ఆర్మీ చీఫ్ వారం రోజుల కింద మాట్లాడినటువంటి మాట ఈ రోజు ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారతదేశం ఇంటర్నల్ గా చేస్తున్నటువంటి ఆపరేషన్ ఎట్లా ఉంటుందో పాకిస్తాన్ కు రుచి తెలుసు. ఎందుకంటే అభినందన్ పాకిస్తాన్ లో ఏరోప్లేన్ నుంచి పడిపోయినటువంటి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ అభినందన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అభినందన్ విషయంలో భారత్ ఒకటే చెప్పింది, 1కి 100 ఉంటది, ఖచ్చితంగా దీనికి పరిణామాలు అనుభవించక తప్పదంటూ కూడా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కు 1 అడుగు పాకిస్తాన్ వెనక్కి తగ్గి అభినందన్ ని భారత్ కు హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఇప్పుడు అంతకు మించినటువంటి ఒక దుశ్చర్యకు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఉగ్రవాద సంస్థ పాల్పడింది. సో దీనికి పాకిస్తాన్ మాకు సంబంధం లేదు అంటూ ఒక ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తమకు సంబంధం లేదంటూ. కానీ ఈ ఉగ్రవాద సంస్థ దీనికి సంబంధించినటువంటి టిఆర్ఎఫ్ సుప్రీం ఎవరైతే ఉన్నారో ఈ సుప్రీం ఈజ్ ఇన్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ లో ఉన్నారు. పాకిస్తాన్ లష్కర్ ఎ తోయిబా సంస్థకు వెనక నుండి మద్దతు ఇస్తోంది అన్నది కూడా ప్రధానంగా ప్రపంచ దేశాలకు తెలుసు. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ను వ్యతిరేకిస్తున్నాయి. సౌదీ అరేబియా టూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఇంతో సౌదీ అరేబియాతో కొంత మిత్రుత్వం ఉండే. కానీ ఈ మధ్య కాలంలో సౌదీ అరేబియా పాకిస్తాన్ కు ఒక కొరకరాని కొయ్యగా మారింది. సో సౌదీ అరేబియా పాకిస్తాన్ ఉన్నటువంటి యాచకులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ యాచకులు వాళ్ళందరినీ కూడా రిటర్న్ పంపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో సౌదీ అరేబియాతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే సౌదీలో చిక్కుకున్నటువంటి ఎవరైతే భారత ఖైదీలు ఉన్నారో వాళ్ళందరినీ విడుదల చేయాలంటూ కూడా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరబోయేటువంటి అక్కడ యువరాజును కోరబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సౌదీ అరేబియాతో మాట్లాడి ఒప్పందాల గురించి సంబంధించిన రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి కూడా ఒక అర్థమైనటువంటి మార్గం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రపంచానికి టిఆర్ఎఫ్ అనేది ఒకటి ఉంది, లష్కర్ తోయిబా ఒకటి ఉందని చూపించుకునేటువంటి ప్రయత్నం. భారత్ పైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇట్లాంటి దుందుడుకు చర్యలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ దెనో, ఎందుకంటే పాకిస్తాన్ కు తెలుసు భారతదేశం పవర్ ఏంటో సత్తా ఏంటో. సో కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్, పాకిస్తాన్ ఎప్పుడు ఒక చల్లారని కాష్టం లాగే ఉండాలి అంటూ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా సైఫుల్లా ఖలీద్ చేసినటువంటి కామెంట్స్ కూడా పాకిస్తాన్ చల్లటి కాశ్మీర్ ఎప్పుడు కూడా చల్లారకూడదు, ఒక ఆరని కాష్టం లాగానే ఉండాలి, ఎప్పుడు వేడిగానే ఉండాలి. సో హిందువులను ఏరుతూ హిందువులను చంపడానికి ఖచ్చితంగా టార్గెట్ చేసి హిందువులను చంపుతున్నారంటే మళ్ళొకసారి హిందువులు కాశ్మీర్ లో అడుగుపెట్టడానికి వీల్లేదు అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి సంకేతమా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చ దేశం ముందు నడుస్తోంది. సో అత్యవసర సమావేశం తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అజిత్ దోవల్ ఉన్నారు, ఇండియన్ జేమ్స్ బాండ్. సో ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు అమిత్ షా, అజిత్ దోవల్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఇట్లాంటి దేశం మీద దాడులు జరిగినప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఈ త్రయం ఖచ్చితంగా పనిచేస్తుంది. అభినందన్ విషయంలో అది వర్కౌట్ అయింది, పుల్వామా దాడి విషయంలో, సర్జికల్ స్ట్రైక్ విషయంలో మనం చూసాం. సో ఇప్పుడు పహల్గాంలో జరిగినటువంటి ఆ లోయలో జరిగినటువంటి ఈ దాడి తర్వాత పాకిస్తాన్ గజ్జ వణికిపోతోంది. పాకిస్తాన్ మాకు సంబంధం లేదు, మాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్తున్నా కానీ పాకిస్తాన్ మాటల్లో ఒక భయం మాత్రం కనిపిస్తోంది. ఈ భయానికి, ఈ జరిగినటువంటి దాడికి ఖచ్చితంగా భారత్ రివెంజ్ తీసుకోబోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు, అమిత్ షా ప్రకటించారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా సౌదీ అరేబియా టూర్ ముగించుకొని భారత్ కు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చేరుకోగానే ఎయిర్పోర్ట్ లోనే అక్కడ అందుబాటులో ఉన్న అధికారులతో అత్యవసర సమావేశం అయ్యారు. అటు అమిత్ షాను కూడా వెంటనే శ్రీనగర్కి వెళ్ళి పహల్గాం వెళ్ళి బాధితుల్ని పరామర్శించమన్నారు. బాధితుల్ని పరామర్శించారు, అక్కడ చనిపోయినటువంటి మృతదేహాలకు నివాళులర్పించారు, బాధితులతో మాట్లాడారు. సో ఎక్స్గ్రేషియో కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ ఏం జరగబోతోందో చూడాలి. పాకిస్తాన్ కి ఇక తప్పదనే చెప్పాలి. ఈ ఎఫెక్ట్ తర్వాత పుల్వామా తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా డబుల్ డోస్ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మోడీ, అక్కడ ఉన్నది అమిత్ షా, అక్కడ ఉన్నది అజిత్ దోవల్. దట్స్ ఆల్ ఫర్ నౌ, శివాని.